హలో కుటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్సా జసంత్. ఈ స్పెషల్ వీడియో ఏంటో తెలుసా? మా నాన్నమ్మ బర్త్డే పార్ట్ 3. ఈ వీడియోలో మా పెద్దమ్మ మా నాన్నమ్మ బర్త్డేకి చేసిన బిర్యానీ మీ అందరికీ చూపిస్తుంది. హాయ్ అండి, మీకోసం ఈరోజు ఈ వీడియోలో ఈజీ అండ్ యమ్మీయెస్ట్ బిర్యానీ రెసిపీ చేయబోతున్నాం. ఈ రెసిపీ చేయాలంటే మనకు కావాల్సిన ఈజీ అండ్ సింపుల్ బేసిక్ మసాలాలతో మనం ఈ బిర్యానీ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ చేయడానికి ముందుగా మనకి సరిపడా డేక్షా తీసుకొని దాంట్లో 5 kgs బిర్యానీ కదా మనం చేస్తుంది, దానికి సరిపడినట్టుగా ఆయిల్ ఇంకా నెయ్యి 2 వేసి ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలను వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. ఇందులో మనకున్న ఐటమ్స్ వచ్చేసి చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకొని ఈ హోమ్ మేడ్ మసాలాలని మనం ఇంట్లోనే చక్కగా ఈ బిర్యానీలో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ రిఫరెన్స్ కోసం నేను ఈ పిక్ కూడా యాడ్ చేస్తున్నా మేమేం మసాలాలు వాడామని. వన్స్ ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి అడుగంటకుండా డేక్షాని సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. టేస్ట్ అనేది ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుందంటే ఈ మసాలాలన్నీ మంచిగా వేగినప్పుడే కనుక, కాబట్టి జాగ్రత్తగా ఈ మసాలాలని మనం చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మరి చికెన్ మ్యారినేషన్లో మనం ఉప్పు, కారం ఇంకా నూనె, పెరుగు ఇవన్నీ కలిపి మనం యాడ్ చేసాం కదా. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేయలేదండి, ఎందుకంటే అది ఆయిల్లో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని అయితే నేను దీంట్లో యాడ్ చేయలేదు. మీకు ఎవరికైనా ఇష్టం ఉండి అలా చేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. కాకపోతే పర్ఫెక్ట్ బిర్యానీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఈ చికెన్ని మంచిగా మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి చికెన్ అంతా కలిపేసేసుకుందాం. కలిపేసేసుకుంటే చక్కగా మసాలాలన్నీ చికెన్కి పడతాయి. దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతూ 70% to 90% కుక్ అవ్వగానే దీన్ని మనం సపరేట్ పీసెస్ లాగా తీసేసేసుకుందాం. ఈ సపరేట్ పీసెస్ని మనం ఏం చేద్దామంటే దాంట్లో రెండే కలిపిన మసాలాలు, అది వచ్చి 1 యాలకులు, 2 షాజీరా, ఈ రెండింటిని పౌడర్ చేసి పెట్టేసేసుకుందాం. ఇప్పుడు చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది కదా మనకి. సో ఈ చికెన్ మనం ఒక బేషన్లో తీసుకుందాం. ఇలా ఎందుకు తీసుకుంటున్నామంటే డైరెక్ట్గా వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయడం వల్ల పీస్ అనేది టేస్ట్లెస్ అయిపోతుంది, అంటే చప్పగా అయిపోతుంది. మనం ఇలా వాటర్లో ఫస్ట్ చికెన్ తీసి పెట్టడం వల్ల అది స్పైస్నెస్ అనేది దాంట్లో ఏం పోదు. కాబట్టి చక్కగా చికెన్ను టేస్టీగా ఉండటానికి ఇది బెస్ట్ అండి. కొంచెం కష్టం అనిపించినా, కాకపోతే మనం మంచి టేస్ట్ ఏం చేయాలంటే మనకి పేషెన్సీ అవసరం కదా. సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఈసారి నుంచి ట్రై చేయండి. ఈ చికెన్ పీసెస్ని పక్కన తీసుకున్నాం కదా, దాంట్లో లెమన్స్ ఇంకా షాజీరా, ఈ యాలకులు పొడి చెప్పాం కదా, ఈ రెండింటిని కలిపి ఈ చికెన్ పీసెస్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా కింద నుంచి పైకి చిన్నగా గంటెతోటి చక్కగా కలిపేసేసుకోండి. ఈ లోపుగా మనం బిర్యానీకి ఎసురు పోసాం కదండి, ఆ ఎసురు కూడా బాయిల్ అవుతుంది. ఎసురు బాయిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి కానీ నార్మల్ పలావ్ రైస్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాము. సో ఇది వన్స్ ఒకసారి బాయిల్ అయ్యి అన్నం ఒక 80% ఉడికిందన్నప్పుడు ఏదైతే చికెన్ని సపరేట్గా మనం తీసి పెట్టామో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కింద నుంచి పైకి పీసెస్ అనేవి మన రైస్ కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు దానికి దమ్ ఇచ్చేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ అండ్ అథెంటిక్ బిర్యానీ రెడీ. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. మనం టేస్ట్ చేస్తుంది ఎవరో మీ అందరూ గుర్తుపట్టారా? అదేనండి, జోయి టేస్ట్ చేస్తుంది. ఎలా తినాలని చెప్తుందో తెలుసా? ఆనియన్స్ ఇంకా లెమన్, ఆంధ్ర స్టైల్ గోంగూర చట్నీ, వీటన్నిటితో కలిపి తింటే టేస్ట్ చూసారా ఏమని చెప్తుందో? సూపర్ అంట. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ బిర్యానీని ట్రై చేయండి.
టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. నెక్స్ట్ ఇంకా వీడియోలో కప్ కేక్స్, సో యమ్మీ ఫుడ్స్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి కనుక ఇలాంటివన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ తమ్ముడు కప్ కేక్స్ చూపిస్తున్నాడు. ఓకే అండి, సరే మరి ఉంటాము. బాయ్.